హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోకి అడుగు పెడుతున్న గిరిజాకు వద్దు అనుకుని వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చినట్టో, నీ మిగిలిన వస్తువులు తీసుకువెళ్ళడానికా అని వ్యంగ్యంగా అంటున్న అత్తగారు ధనలక్ష్మి మాటలకు కోపం వచ్చినా, అత్తయ్య బాగున్నారా, మామయ్య ఇంట్లో లేరా, మీ అబ్బాయి ఎప్పుడు వస్తారు టూర్ నుంచి, నా మరదల రాణి ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేసింది. అంతా బాగానే ఉన్నాం, నువ్వు లేకపోతే మాకేమైనా అవుతుంది అనుకున్నావా అంటూ మళ్ళీ మాటల బాణాలు వేశారు. అలా ఏమీ అనుకోలేదు అంది నెమ్మదిగా. కాసేపు ఉంటావా వెళతావా అని గట్టిగా అడిగారు. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇది నా ఇల్లు, మీకెంతో నాకు ఇల్లు అంతే. ఏదో మీరు 20 సంవత్సరాల ముందు వచ్చారు, మీరే కాదు మీ అత్తయ్య గారు అంతే కదా, మన ముగ్గురం అలా సంవత్సరాల తేడాతో వచ్చిన వారమే అని సమాధానానికి తావివ్వకుండా తమ గదిలోనికి వెళ్ళిపోయింది. ఈ ఫేస్బుక్ వాట్సాప్ మాటలు బాగానే వచ్చు అన్న అత్తగారి మాటలకు, మీరు బాగానే యాక్టివ్గా ఉంటారుగా ఫేస్బుక్లో అంది గిరిజ గదిలో నుండి బయటకు వస్తూ. ఏమీ అనకుండా ఊరుకున్నారు. అత్తయ్య వంట చెయ్యాలా అంటూ అడిగింది గిరిజ. నే చేస్తాలే అన్నారు ధనలక్ష్మి గారు. పర్వాలేదు నేను చేస్తా అన్న గిరిజ మాటలకు ఏమీ అనలేక ఊరికే కూర్చున్నారు. కానీ మనసులో మటుకు కోపం, భయం. గిరిజకు భరత్కు పెళ్ళై 6 నెలలు. భరత్ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. నెలలో 10 రోజులు టూర్లు ఉంటాయి. భరత్, వాణి, ధనలక్ష్మి, జనార్దన్ల పిల్లలు. వాణికి పెళ్ళై 2 సంవత్సరాలు, ఒక పాప కూడాను. గిరిజకు 2 అన్నయ్యలు, హరి, జమున గారు వీరి తల్లిదండ్రులు. గిరిజ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలు కాగానే పెళ్లి కుదిరింది. కాస్త అత్తారింట అలవాటు అయిన తర్వాత ఉద్యోగం సంగతి చూద్దాం అనుకొని ఆగింది. 10 రోజుల కిందట జరిగిన సంగతి గుర్తుకు వచ్చింది ధనలక్ష్మి గారికి. ఏంటో చదువులు వెలగబెట్టడమే కానీ ఒక పని, ఒక పద్ధతి ఏమీ లేదు. ఏదో ఎర్రగా బుర్రగా బాగుందని పెళ్లి చేసుకుని వచ్చాం, కానీ ఏ పని చేత కాదు అంటున్న అత్తగారి వైపు కోపంగా చూసింది గిరిజ. నువ్వు కోపంగా చూస్తే నేను భయపడతానన్నా, ఒక పని అందుకుందామని ఉండదు. అసలు మీ వాళ్ళు ఏమీ నేర్పించలేదా అని గట్టిగా అత్తగారు అనేసరికి, ఏమండి మీ అమ్మగారు ప్రతి పూట ఏదో ఒక మాట అంటున్నారు, పైగా మా వాళ్ళని అంటున్నారు. నాకు ఇవన్నీ గిట్టవు, నేను మా ఇంటికి వెళుతున్నా, మీ అమ్మ ఇలాగే ఉంటే నేను ఇంకా ఇంటికి రాను అంటూ చెప్పి వెళుతున్న గిరిజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ధనలక్ష్మి, అమ్మాయి మాట అన్నానే అనుకో, అంత మాత్రాన వెళ్ళిపోతావా అంటున్నా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన గిరిజ 10 రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు నేనేమైనా అంటే డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెడుతుందేమో. మేము అనే మాటలు రికార్డ్ చేసి, అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకున్నారు. బయట నుండి వచ్చిన మామగారిని పలకరించింది. ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. వంట చేసింది. మామగారు, అత్తగారు తిన్న తర్వాత తినేసి మిగతా పనులన్నీ చేసేసింది. ఇలా 2 రోజులు గడిచాయి. ధనలక్ష్మి గారు గిరిజ రాగానే అన్న మాటల గురించి ఆలోచించారు. నిజమే కదా గిరిజ అన్నది. తన అత్తగారు, తను, గిరిజ అంతా ముందు వెనుక ఈ ఇంటికి వచ్చిన వారే. గిరిజకు నెమ్మదిగా అన్నీ నేర్పిస్తాను, తప్పు నాది కూడా ఉంది. వాళ్ళ పుట్టింటి వారిని అంటే తనకు మటుకు కోపం రాదా? వస్తుంది కదా. ఏం చేస్తుందో కాసేపు మాట్లాడి వద్దాం అనుకుంటూ గిరిజ గదిలోకి వెళ్ళారు. గిరిజ ఏడుస్తున్నట్లుగా అనిపించింది. గిరిజ ఏంటి ఏడుస్తున్నావు? నేనేమైనా అంటే ఏమీ అనుకో మాకు. కాస్త తెలుసుగా నాకు తొందర ఎక్కువని. నువ్వు వెళ్ళిన తర్వాత నిజంగా బాధపడ్డాను, కానీ అత్తను కదా మనసు ఒప్పుకోనివ్వదు అని అనునయిస్తూ అన్నారు. మీరు కాదు అత్తయ్య, నేను మా పుట్టింట ఉన్న 10 రోజులు బాగా తెలిసి వచ్చింది. పెళ్లి కాకముందు పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మటుకు చాలా బాధేసింది. బయట వాళ్ళకన్నా ఇంట్లో వారి మాటలే కష్టంగా అనిపించాయి. నేను సోమరినట, నాకు ఏ పని రాదట, ఊరికే గొడవలు పెట్టుకోవడంలో ఫస్ట్ అట, మా అన్నయ్యల కాపురంలో నిప్పులు పోస్తానట. ఈ మాటలన్నీ ఇంట్లో వాళ్ళే అన్నారు. నేనేమైనా అలాంటిదాన్నా? అప్పుడే అనిపించింది మీరు నన్ను అన్న మాటలు చాలా తక్కువ అని అంది వెక్కుతూ. నువ్వేమీ అలాంటి దానివి కాదు, ఇంకా చిన్నతనం. సహజంగా ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆడపిల్ల అనే అంటారు. ఏదో చుట్టపు చూపుగా వెళితే ఆదరిస్తారు, కొందరు కష్టాల్లో ఆదరిస్తారు, మరికొందరు అది కూడా చేయరు.
ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పుట్టింట ఎక్కువ కాలం ఉంటే అప్రతిష్ట లేదా ఇంట్లో అన్నా వదినలకు తగువు పెడుతుంది అని అనుకునేవారట. కొందరు అలా తగువులు కూడా పెట్టేవారట. ఒక మాట చెప్పనా, ఒక ఆడదానిగా మంచి భర్త దొరికినా ఇల్లు అన్నాక ఏవో మాటలు వస్తాయి, అవి కాస్త భరించాలి తప్పదు. ప్రతిదానికి పుట్టింటికి వెళితే లోకు అయ్యేది మనమే. మరి అత్తింటి వారు మరీ అంత చెడ్డవారై అర్థం చేసుకోక ప్రతి క్షణం అవమానిస్తే అనుమానిస్తే అప్పుడు పుట్టింటి సహకారం కోరి సాధ్యమైనంతలో సమస్య పోయేలా చూసుకోవాలి. ఇది అత్తింటి వారు అర్థం చేసుకోవాలి. ఏదో అమ్మ వదినలు అన్నారు, వదిలై, నీ మంచికి అన్నారనుకో, ఇది నీ ఇల్లేగా, నీ ఇష్టం. ఇంకలే వెళ్ళి వీధి చివర మల్లెపూలు వస్తాయి తెచ్చుకో, రాత్రికి నీ మొగుడు వస్తాడు, నీ ఇష్టం, కొడతావో లేదా అంటూ నవ్వుతూ వెళ్ళారు ధనలక్ష్మి గారు. అత్తగారి మాటలకు నవ్వి మొహం కడుక్కొని వెళ్ళి పూలు తెచ్చింది. ఇద్దరూ కలిసి వంట చేశారు. భరత్ వచ్చాడు. తల్లిదండ్రులను పలకరించి గిరిజా వైపు చూసి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అంతా తిన్నారు. భయపడకు అంటూ ధైర్యం చెప్పారు ధనలక్ష్మి గారు. గదిలోనికి వెళ్ళి తలుపు గడియ వేసి తల దించుకొని నిల్చుంది. మళ్ళీ వచ్చావేంటి రానని? కనీసం ఫోన్ చేస్తే ఎత్తలేదు కూడా, అంత కానివాడిని అయ్యానా? ఒక్క మాట కూడా నేను నిన్ను అనలేదు కదా అన్న భరత్ మాటలకు సారీ అంటూ వెళ్ళి కౌగులించుకొని ఏడ్చేసింది. ఏయ్, నువ్వు బాధపడాలని కాదు నేను అన్నది, ఎంత మిస్ అయ్యానో తెలుసా? టూర్ నుంచి రాగానే నేనే వచ్చి తీసుకువద్దామని అనుకున్నా, అమ్మ కూడా సరే అంది అన్నాడు భరత్. ఈ 10 రోజుల్లో నాకు బాగా తెలిసి వచ్చిందండి అంటూ అంతా చెప్పింది. పిచ్చి, వదిలై, మీ అమ్మ వదినలేగా అన్నది, వాళ్ళకన్నా పని చక్కగా నేర్చుకో అన్నాడు ప్రేమగా. ఇప్పుడు తెలిసిందా, గోరింక గూటికే చేరాలే చిలక అంటూ పాడాడు. నిజమేనండి అంది సిగ్గుపడుతూ. ఇది నీ ఇల్లే కాని అసలు ఈ గోరింక గూడు ఇక్కడా అంటూ తన హృదయాన్ని చూపించి, ఈ చిలక ఇక్కడే ఉంటుంది, ఉండాలి ఎప్పుడు అన్నాడు. గట్టిగా నవ్వేసింది. ఆ నవ్వు ధనలక్ష్మి గారు విని హమ్మయ్య అనుకొని ఆనందించి, ఇక ఈ చిలక గోరింక సందడిలో బుజ్జి చిలకో గోరింకో పుడితే బావుండు అనుకున్నారు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.